నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా అండి? వాక్యంలోకి వెడదాం రండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి కలిగి ఆత్మలో తీవ్రత కలవారై దేవుని అంటే ప్రభువుని సేవించాలి. ఆదివారం అంటే పునరుద్ధాన దినం కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఒక అలవాటు ప్రకారం వెళ్ళేడు వారే నేటి దినాలలో అధికంగా కనిపిస్తున్నారు. కానీ ముందు నుంచే దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆసక్తితో అంటే ఇంట్రెస్ట్తో ఇంటి పనులను త్వరపడి పూర్తి చేసుకుని అంటే ఒక ప్రిపరేషన్ కలిగి సిద్ధపాటు కలిగి ప్రార్థనాపూర్వకంగా సమయానికంటే ముందే వెళ్ళాలనే ఆలోచనతో వెళ్ళేడు వారిగా ఉండాలి. అంతేగాక ఆయన వాక్కునందు శ్రద్ధ గలవారై ఉండుట ద్వారా ఆ మాట ద్వారా పట్టబడి వాటిని అనుసరించి నడుచుటను బట్టి ఆత్మచేత నింపబడిన వారై ప్రభువుని సేవించాలి లేదా ప్రార్థించాలి. మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉంటాము? ఎన్నో ఆలోచనలు చేస్తాము, ఎంతో ప్రిపరేషన్ కలిగి ఉంటాము. ఏ డ్రెస్ వేసుకోవాలి దగ్గర నుంచి, ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి దగ్గర నుంచి, ఏ సమయానికి బయలుదేరాలి, ఎవరెవరు బయలుదేరాలి, ఎలా వెళ్ళాలి, అంటే ఓన్ వెహికల్తో వెళ్ళాలా, ఇలా అనేక రకాల ఆలోచనలతో ప్రిపేర్ అయ్యి ముందుగానే సిద్ధపాటు కలిగి ఉంటాం. కానీ దేవుని యందు మాత్రం ఆ విధమైన సిద్ధపాటు మనలో ఉండదు. మనలో దేవుని యందు ఆసక్తి ఉంటే ఆ విధమైన సిద్ధపాటు కలిగి ఉండగలుగుతాము. కాబట్టి మనము ఏదైనా ఎక్కడికైనా బంధువుల దగ్గరికి ఫంక్షన్లకి మరేదైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఆసక్తితో మనల్ని మనం సిద్ధపరచుకుంటామో అదే విధముగా ప్రభువునందు కూడా ఆ విధమైన ఆసక్తి కలిగి మనల్ని మనం సిద్ధపరచుకునే వారముగా ఉండాలి. మనకు సంతోషం వస్తే ఒకలాగానో దుఃఖం వస్తే ఒకలాగానో ఉండేవారముగా ఎంత మాత్రం ఉండకూడదు. ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభువునందు ఆసక్తిని కలిగి ఉండాలి. కానీ ప్రభువునందు విశ్వాసం కోల్పోయే వారంగా అపనమ్మకం కలిగిన వారముగా ఎంత మాత్రం ఉండకూడదు. సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటినే ఆసక్తితో అనుసరించాలి. ఒక సిటీలో 10 అంతస్తుల భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 10వ అంతస్తులో సూపర్వైజర్ ఉన్నాడు. ఆయనకి ఒక పని పడింది. అన్ని అంతస్తులు దిగటం ఎందుకులే, కింద కార్మికులు ఉన్నారుగా అని కిందకి చూసినప్పుడు ఒక కార్మికుడు అందుబాటులో కనిపించాడు. ఆ కింద కార్మికుడిని పైనుంచి సూపర్వైజర్ ఎంత పిలిచినా కూడా అతనికి వినిపించడం లేదు, అతడు పలకటం లేదు. అప్పుడు ఆ సూపర్వైజర్కి ఒక ఆలోచన కలిగింది. తన జేబులో నుంచి ఓ 10 రూపాయల నోటు తీసి క్రిందకి విసిరాడు. అది చూసి తల పైకెత్తి చూస్తాడనే ఉద్దేశంతో కింద పడిన 10 రూపాయల నోటు తీసి జేబులో పెట్టుకున్నాడు కార్మికుడు. కానీ పైకి మాత్రం చూడలేదు. సరే ఇలా కాదనుకుని ఈసారి 100 రూపాయల నోటు కిందకి విసిరాడు సూపర్వైజర్. దానిని కూడా తీసుకుని జేబులో పెట్టుకున్న కార్మికుడు పైకి మాత్రం చూడలేదు. ఈసారి ఇలా కాదనుకున్న సూపర్వైజర్ చిన్న రాయిని తీసుకుని కార్మికుడికి తగిలేలా విసిరాడు. అదే అతడి తల మీద పడటంతో చచ్చన్రా దేవుడా అనుకుంటూ తల పైకెత్తి చూశాడు ఆ కార్మికుడు. ఇలాంటివి మన జీవితాల్లో కూడా నిత్యం జరుగుతూనే ఉంటాయి. మనకు మేలు కలుగుతున్నంత వరకు దేవుడు జ్ఞాపకం రాడు. ఆయన వైపు కనీసం తిరిగి చూడను కూడా చూడము. కష్టం వస్తే వెంటనే దేవుడు గుర్తొచ్చి ఆయన దగ్గరకు పరిగెడతాము. అలా కాక అన్ని విషయాలలోనూ దేవుని మీద ఆధారపడి ఆయన యందు ఆసక్తి కలిగి నమ్మిక కలిగి జీవించే వారముగా ఉండాలి. అప్పుడు ప్రభువు మన పట్ల మేలు చేయగలవారు. ఆయన మన యందు ఏ చెడుతనము లేకుండాటను బట్టి దేవుని యందు ఆసక్తి కలిగిన వారిగా ఉండటమే కాకుండా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలి. కావున మన మధ్యనున్న ప్రభువు మనలోనున్న ఓర్వలేని దానిని మనము విడిచిపెట్టగలగాలి. అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏ తెగులు ఏలుబడి చేయక క్షేమాభివృద్ధిని కలుగచేసేవాడు మన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ప్రభువుకు ఆయాసకరమైన వాటిని తప్పక విడిచిపెట్టాలి. అంతేకాక మారు మనసు పొందుకొనడంలో ఆసక్తి కలిగి ఉండాలి. నపుంసకుడు దేవుని యందు ఆసక్తి గలవాడై మారు మనసు పొందుకున్నాడు అంటే బాప్తిసం పొందుకున్నాడు. రథములో వెడుతూ దారిలో త్రోవ పక్క నీరు కనపడగానే మరి ఫిలిప్పును నాకు రక్షణ ఇవ్వటానికి ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే నాకు బాప్తిసం ఇవ్వము అని అడిగి మరి రక్షణ పొందుకున్నాడు. కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలి.
అనగా అత్యంత శ్రేష్టమైన మారు మనసు పొందుటయందు ఆసక్తి కలిగిన వారముగా నీవు నేను ఉండాలి. అప్పుడే మనము రక్షింపబడతాము, ఆత్మచేత నింపబడతాము. ఇంకను నీవు ప్రభునందు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడం ద్వారా నీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకోగలగాలి. సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తోంది. ఆ విధముగా చేయటం బట్టి చెరసాల సంఖ్యలు తెంచివేయబడ్డాయి. కావున ప్రార్థనలో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. నీ ప్రతి సంతోషము, దుఃఖము, అన్ని విషయములను దేవునికి ప్రార్థన ద్వారా తెలియచేసినట్లయితే నీ సమస్త విధములైన కార్యములలో నీవు మేలును పొందుకోగలుగుతావు, సమాధానం పొందుకోగలుగుతావు. అంతేకాదు నీ సమస్యలన్నిటిలో పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఆ విధమైన ఆసక్తి కలిగి దేవుని యందు నిలిచెడి వారముగా ఉన్నట్లయితే ప్రభువు మనకు క్షేమాభివృద్ధిని కలుగచేస్తారు. మారు మనసు పొందుకొనుట యందు కూడా మనము ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. అంతేకాక ప్రార్థనలో పట్టుదల కలిగిన వారముగా, ఆసక్తి కలిగిన వారముగా ఉండాలి. అప్పుడు ప్రభువు మన పక్షముగా అనేక మేలులను చేయుటకు సిద్ధముగా ఉంటారు. కాబట్టి అట్టి ఆసక్తిని కలిగిన జీవితాలను జీవించే వారముగా మన ముందుముగాక. ఆమెన్. హల్లెలూయా.